హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రోజు ఏ అలంకరణ ఉంటుంది, ఈ పూజను ఎవరెవరు చేసుకోవచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను. ఈరోజైతే శుక్రవారం కదండి, 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారము. నేనైతే ఇంట్లో 3 రోజులు పూజ చేస్తానని సంకల్పం చేసుకున్నానండి. 3 రోజులు ఇంట్లో పొద్దున సాయంత్రం 2 పూటల పూజ చేశాను. 2 పూటల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాను. ఈ పూజను ఎవరైనా చేయవచ్చండి. ఈ పూజను ఆనవాయితీ ఉంటేనే చేయాలా అని చెప్పేసి ఏమీ లేదు. ఆనవాయితీ లేకపోయినా ఈ పూజను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చేయవచ్చు. మనము పొద్దున కూడా పూజ కంపల్సరీ చేయాలండి. నైవేద్యంగా ఏదైనా పండు పెడితే సరిపోతుంది. టైం ఉంటే నైవేద్యం చేసి పెట్టండి, లేదు అంటే సాయంత్రం పూట కంపల్సరీ అమ్మవారికి వండిన ఆహారం నైవేద్యంగా పెట్టండి. ఈరోజు శుక్రవారం కదండి, నేనైతే అమ్మవారికి క్షీరాదీపము అంటే పాలతో దీపాన్ని వెలిగిస్తారు కదా, ఆ దీపాన్ని వెలిగించాను. అయితే పొద్దున మనం పూజ చేసుకుంటాం కదండి, పువ్వులు అలానే ఉంచేయవచ్చు. ఓన్లీ దీపాంతరాలు మాత్రం తీసేసి క్లీన్ చేసుకొని చక్కగా మళ్ళీ దీపాలు పెట్టుకోవాలి. నేను పాల దీపం వెలిగించబోతున్నానని చెప్పేసి ఈ లోటస్లో ఇది మీషో నుండి బుక్ చేసుకున్నానండి. నేను ఇందులో కొంచెం పాలు పోసి కొంచెం నెయ్యి కూడా వేసి తమలపాకి పువ్వొత్తి ఉంటే దాన్ని కుచ్చి దీపం అయితే వెలిగించాలి. ఈ క్షీరాదీపం తెలుసు కదండి, పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి వెలిగిస్తే చాలా మంచిది. ఈ దసరా నవరాత్రుల్లో కూడా ఈ క్షీరాదీపము, అందులో శుక్రవారం కలిసి వచ్చింది కదండి అమ్మవారిది, అందుకోసమని నేనైతే క్షీరాదీపం వెలిగించాను. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నం అయితే వండి చూపించానండి. లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యాలంటే చాలా ప్రీతికరం అండి. అందుకోసమే నేనైతే పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాను. అమ్మవారికి మనము ఏ రోజు స్వరూపము, మొదటి రోజు బాల త్రిపుర సుందరదేవి, 2వ రోజు తర్వాత గాయత్రి మాత, ఇలా రోజొక అమ్మవారు ఉంటారు కదండి. ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వుల్ని కానీ పుష్పాలని కూడా సమర్పించాలి. లేదంటే దుర్గాదేవి అష్టోత్తరాలైనా చదువుకోవచ్చు. లేదు ఇవన్నీ మేము చదవలేము అనుకుంటే టీవీలో అయినా పెట్టుకొని వింటూ మనము అర్చన చేసుకోవచ్చు. డైలీ ఇంట్లో కూడా సాయంత్రం కుంకుమార్చన చేసుకుంటే మంచిదండి. లేదు అంటే గుడిలో అయినా సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొనడం చాలా మంచిది. ఈ దసరా నవరాత్రుల్లో సామూహిక కుంకుమార్చన చాలా చోట్లలో చేస్తారు కదండి. ఒక్కసారైనా వీలైతే కుంకుమార్చనలో పాల్గొనండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మీరు ఇలా పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకుంటే అమ్మవారి ముందు విగ్రహం ఉంటే విగ్రహం కానీ కాయిన్ అయినా సరే పెట్టుకొని మనం కుంకుమార్చన చేసుకోవచ్చండి. ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్లది అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు. నేను 3 రోజులు పటాన్ని పెట్టి పూజ చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కదండి, పాల దీపం అంటే క్షీరదీపం వెలిగించాను కదా, కుంకుమార్చన కూడా చేసుకున్నాను. ఇది వీలైతే మనము కంపల్సరిగా క్షీరదీపం వెలిగిస్తేనే చాలా మంచిది అండి. ప్రతి నవరాత్రులలో రాహుకాల దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది. దసరా నవరాత్రులో శుక్రవారము మంగళవారము రాహుకాల దీపం అయితే ఉంటుంది కదండి. నేనైతే శుక్రవారము ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి గుడిలో కూడా కేసరి వండికెళ్ళి మా ఎదురుగా టెంపుల్లో ప్రసాదం అయితే ఇచ్చాను. తర్వాత రాహుకాల దీపం వెలిగించాను, ఓడిబియ్యం కూడా సమర్పించాను. వీలైతే దసరా నవరాత్రుల్లో ఓడిబియ్యం అమ్మవార్లకు పోయడము, తర్వాత రాహుకాల దీపం పెట్టడము, ఇవి చాలా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తాయండి. నేను పోయిన సంవత్సరం కూడా రాహుకాల దీపాన్ని పెట్టాను, నాకు చాలా మంచిగా అనిపించింది. ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లు తీసుకుంటూ అయినా ఉండవచ్చు. లేదు అంటే ఒక పూట భోంచేసి ఒక పూట టిఫిన్ చేయవచ్చు. దసరా నవరాత్రులు అంటే నైట్ టైం కదండి, ఖచ్చితంగా నైట్ టైం పూజనైతే చేసుకోవాలి. పొద్దున మామూలుగా దీపారాధన చేసైనా మనం ఏదైనా నైవేద్యంగా పండు ఏదైనా సమర్పించవచ్చు. లేదు మాకు వీలవుతుంది, టైం ఉంది అనుకునే వాళ్ళు 2 పూటల అష్టోత్తరాలు చదువుకుంటూ అన్నీ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనము గణపతి పూజ చేస్తాం కదండి. నేనైతే రోజు పొద్దున దీపాలు వెలిగించి మామూలుగా ఏదైనా ఒక పండు నైవేద్యంగా సమర్పించి చేశాను. సాయంత్రం మాత్రం నైవేద్యాలు చేసుకుంటూ అమ్మవారికి పూజ చేశాను. ఫస్ట్గా మనము మన వినాయకుడిని అయితే పూజించాలండి. నేను ప్రతిరోజు కూడా గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలు సమర్పించాను.
వీలైన వాళ్ళు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అనే శ్లోకాన్ని చదివైనా స్వామివారికి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఏదైనా నైవేద్యాన్ని సమర్పిస్తూ మొదటిగా మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పూజ జరిగేలా చూడు స్వామి అని చెప్పి స్వామివారిని అయితే మొక్కుకోవాలండి. ఈరోజు శుక్రవారం కదండి, లక్ష్మీదేవి విగ్రహం కూడా మా ఇంట్లో ఉంది అని చెప్పేసి నేను పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నాను. స్వామివారి విగ్రహం కూడా ఉంది అని చెప్పేసి స్వామివారి విగ్రహం కూడా పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి వీలైతే పంచామృతాలతో, కుంకుమతో, పసుపుతో, గంధంతో, విభూతితో మన అభిషేకాలు కూడా చేయవచ్చు. నేను మామూలుగా పూజ చేశానండి. విగ్రహం ఉన్నవాళ్ళు అలా అన్ని అభిషేకాలు చేసుకొని పూజనైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు శుక్రవారం కదండి, అమ్మవారి అష్టోత్తరము చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవడము, అష్టోత్తర శతనామవళి, మా తర్వాత చాలా ఉంటాయి కదండి లక్ష్మీదేవి, అన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వినాయకునికి పూజ చేసిన తర్వాత అగరబత్తి వెలిగించి హారతి ఇచ్చేసి బెల్లం ముఖ్య నైవేద్యం చెప్పేసేయాలి. తర్వాత మనం లక్ష్మీదేవికి అష్టోత్తరం చెప్పాను కదా, లక్ష్మీదేవి అష్టోత్తరం అంటే ఏ అమ్మవారికైనా అష్టోత్తరం అంటే 108 ఉంటాయండి. 108 అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలను అయితే సమర్పించాను. తర్వాత స్వామివారికి కూడా గోవిందనామాలు చదువుకుంటూ పుష్పాలను అయితే సమర్పించాను. దుర్గాదేవి అమ్మవారికి కూడా పుష్పాలని సమర్పిస్తూ దుర్గాదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాను. తర్వాత మనకి వీలైనన్ని లక్ష్మీ సహస్రనామాలు, అష్టోత్తర శతనామవళి ఇలా చాలా ఉంటాయి కదండి. తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం కూడా, అది కూడా చదువుకుంటూ అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి. మనము అమ్మవారిని ఫోటో పెట్టుకొని ఇలా నియమనిష్టలు పాటిస్తూ పూజ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే కలశము, అఖండ దీపము అవి ఏమీ లేకుండా మామూలుగా అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకున్నానండి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు, తర్వాత అఖండ దీపము పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు నియమనిష్టలు పాటిస్తూ అఖండ దీపము కలశ స్థాపన పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, ఇదే నేను మొదటిసారి. ఇంతవరకు నేను ఎప్పుడూ దసరా నవరాత్రుల్లో ఈ అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోలేదు. నా మనసుకు అనిపించిందని చేసుకోవాలి అని చెప్పేసి అందుకే ఈసారి అమ్మవారి ఫోటోని పెట్టుకొని 3 రోజులు చక్కగా పూజ అయితే చేసుకున్నాను. డైలీ నైట్ కూడా మా ఎదురుగా ప్రసన్న మహంకాళి టెంపుల్లో కుంకుమార్చనలు, అభిషేకాలకు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి. ఉపవాసం ఉండేవాళ్ళు డే అంతా ఏమి తినకుండా నైట్ పూజ అయినాక తినవచ్చండి. లేదు అంటే పొద్దున పూజ అయ్యేంత వరకైనా ఏమి తినకుండా ఉండి మధ్యాహ్నం భోంచేసి నైట్ టిఫిన్ తినవచ్చు. లేదంటే డే అంతా తినకుండా ఉండి నైట్ పూజ అయినాక డైరెక్ట్ తినొచ్చండి. ఆరోగ్యం ఎలా సహకరిస్తే అలా. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం సహకరించట్లేదు కదండి. మన ఆరోగ్యం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఆరోగ్యం సహకరిస్తే అన్నీ చేయవచ్చు. అమ్మవారికి అన్నీ తెలుసు కదండి, మన పరిస్థితి తను అర్థం చేసుకుంటుంది. మనము ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేస్తామో ఆమె అంతే కరుణిస్తుందండి. వీలైతే నేల మీద పడుకోండి, లేదు అని అంటే డైలీ బెడ్షీట్ మార్చుకుంటూ అయినా బెడ్లోనే పడుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ సహకరించలేని వాళ్ళు ఏం చేయలేరు కదండి, వాళ్ళు బెడ్ మీదనే పడుకోవచ్చు. సహకరించిన వాళ్ళు నేల మీద పడుకుంటే మంచిది. బ్రహ్మచర్యం కంపల్సరీగా పాటించాలండి. మాంసాహారం తినవద్దు. ఇంట్లో మాంసాహారం కూడా వండకుండా ఉంటే చాలా మంచిది. ఈ అమ్మవారికి దుర్గాదేవి పూజ చేసుకున్నప్పుడు ఎంత నియమ నిష్టలతో ఉంటే అంతే మంచి జరుగుతుందండి. నేనైతే అలానే నమ్ముతున్నాను. నేను ఈ 3 రోజులు చేసిన అనుభవంతో చెప్తున్నానండి. నాకైతే చాలా 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 సంతోషంగా అనిపించింది. అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు నేను వేరే వాళ్ళు చేస్తే అసలు వీళ్ళు ఫాస్టింగ్ ఎలా ఉంటారు అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ నేను ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు తెలియకుండానే ఉత్సాహం, సంతోషం, ఆనందం, అసలు ఆకలి అనేది లేకుండా అమ్మవారి ధ్యాసలో నేను ఉండిపోయాను. ఆమె ఆదిపరాశక్తి, ఆ తల్లి తలుచుకున్నది అని అంటే మనకి ఏదిన్నైనా సమర్పిస్తుంది, వస్తుంది కూడా. మనము అమ్మవారికి చిన్న పూజ చేసినా ఆమె ఎంతో కరుణ చూపిస్తుంది. ఆమె దయ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. చూసారు కదా, నేనైతే అష్టలక్ష్మి తర్వాత అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను. కుంకుమార్చన చేసుకున్నాక హారతి ఇచ్చేసి ఈరోజు అమ్మవారికి చెప్పాను కదండి, పరమాన్నం నైవేద్యంగా అయితే పెట్టాను. తర్వాత గుడికి వెళ్ళి కుంకుమార్చనలో కూడా పాల్గొన్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి.
నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుందండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటివరకు నాకైతే 280 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఈరోజైతే సాయంత్రం పూజ నేను మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. వీలైతే అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కరోజైనా ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇలా పూజ చేసుకోండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.